మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మర్డర్ కేసు పెట్టారు అంటే ప్రభుత్వం ఆ వ్యక్తిని సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని చంపేశాం అనేటువంటి దాన్ని ఈ రోజు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ తో నిర్ధారించారు. కోర్టులో ఏం చెప్పారు? 29వ తారీఖు కల్లా కోర్టు ఆ వ్యక్తిని హాజరుపరచమంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కొన్ని రోజులేమో ఆ కుర్రవాడిని తీసుకొని వచ్చాం, ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ తప్పుడు మాటలు చెప్పడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? చివరికి మీరు పెట్టినటువంటి చిత్రహింసలు, మీరు అప్లై చేసినటువంటి 3rd డిగ్రీ, వీటన్నిటిని తట్టుకోలేక మరణిస్తే తీసుకెళ్లి బూడిద చేస్తారా? ఆ తల్లి తాలూకా శోకం చూస్తూ ఉంటే, ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే, నా కొడుకుని నాకు అప్పగించండి, ఒకవేళ మరణిస్తే కనీసం ఆ బూడిదనన్నా నా చేతిలో పెట్టండి అన్నటువంటి ఆ తల్లి మాటలు వింటూ ఉంటే రాష్ట్ర ప్రజల తాలూకా హృదయాలు తరుక్కుపోతా ఉన్నాయి. అంత చేతకాని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని హోంమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈరోజు ప్రజలు తలదించుకునేటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటి. మిగిలినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇదొక గుణపాఠంగా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు చెప్తా ఉన్నాడు, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎవరి మీద కేసు పెట్టమంటే వారి మీద కేసు పెట్టడం, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, స్టేషన్లు తీసుకొని వెళ్ళి కొట్టడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం. మీరు లా అండ్ ఆర్డర్ని కాదు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు చెప్పినటువంటి ఆర్డర్ను మాత్రమే మీరు పాటిస్తూ ఉన్నారు. వారు ఏం ఆదేశాలు ఇస్తే ఆ పనులు చేస్తూ ఉన్నారు. మీరు కూడా సినిమా పోలీసుల్లా తయారైపోయారు. మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకి, ఈ హత్యలకి ప్రధాన ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. A1గా చంద్రబాబు నాయుడుని పెట్టాలి, ఈ రాష్ట్ర హోంమంత్రిని పెట్టాలి. ఈరోజు ఏదో మీరు స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం అని చెప్పి మీరు చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇది కేవలం ఒక సిఐ చేసేటువంటి కార్యక్రమం కాదు. స్థానికంగా ఉన్నటువంటి సిపి కానీ, ఆ పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరినీ కూడా నడిపిస్తున్నటువంటి లోకేష్ కానీ, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హత్యకి వీరందరూ కూడా కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వ హత్యగానే చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక ఐజీ స్థాయి అధికారిని తీసుకొని వచ్చి, ఒక ఐజీ స్థాయి అధికారి విజయవాడ సిపిగా ఉంటే, ఆయన సబార్డినేట్గా ఉన్నటువంటి ఒక